Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. జరగబోయే పట్టభద్రుల ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజారిటీ అందించాలని కోరిన కూటమి నేతలు. ఇంజనీరింగ్ కళాశాలలో పట్టభద్రులతో ముఖాముఖి సమావేశమైన కూటమి నేతలు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని వివరించిన ఎమ్మెల్యే వెనగండ్ల. నీకోసం మీ వెనగండ్ల కార్యక్రమంలో భాగంగా స్లమ్ ఏరియాలో పర్యటించిన ఎమ్మెల్యే. ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఘన విజయంతో శాసన మండలికి పంపించాలని గుడివాడ శాసనసభ్యులు వెనగండ్ల రాము తెలియజేశారు. వికేఆర్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాలలో నేడు పట్టభద్రులతో ముఖాముఖి సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విఘ్నతతో ఆలోచించి గుడివాడ నియోజకవర్గ ప్రజలు తనకు 50,000 మెజారిటీ అందించారని, అదే విఘ్నతతో మరొకసారి ఆలోచించి ఉన్నత చదువులు చదువుకునే వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కూడా ఘన విజయం సాధించేలా తన అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గ్రంథాలయం చైర్మన్ కోటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవత్తి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబాబు మరియు కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎప్పుడు గమనించుకుంటే మీలో ఇష్టపడడానికి నేను ఒక నాయకుడిగా ముందు, నేను ఇక్కడ నాయకుడిగా ముందు నేను సేవలు పడాలను మీతో పాటు సాధించాలని చెప్పేసి నేను వచ్చాను. అదే రకంగానే నాకు గుర్తు ప్రయత్నం చేస్తాను. చిన్న చిన్న సమస్యలు అంటే మనం చూసుకుంటే మీరు మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ఆధారంలో ప్రతి ఇన్ఫర్మేషన్ మీద సమస్యలు పరిష్కారం మీద ఎవరైనా పనిచేస్తూ ప్రతి ఒక్కరి కూడా అనుకూలంగా ఉంటూ మీకు ప్రత్యేక వీలు అదే సంతృప్తి రాకపోతే
ఒకవేళ నాకు నిన్న వచ్చి కూడా చనిపోతున్నాను సంతోషంగా స్వాగతిస్తాను. ఇదంతా ఏదో చెప్తున్నారంటే అంత సాధ్యమైంది వాళ్ళకు మనం ఉన్న గురువారు చూసుకుంటే ఎవరో నమ్మకం ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది. నేను ఒకటే నాకు పూర్తి నమ్మకంగా విశ్వాసం ప్రజల్లో మన ప్రేమ కనపడుతుంది. 50,000 పెట్టారు ధైర్యంగా కనిపిస్తుంది. నేను ఒకటే అందరూ తెలుసుకోవాలి అలాంటి పరిస్థితుల్లో కూడా మనమైతే రాష్ట్రానికి తెలియజేయాలి. అదే రకంగా ఆ తెలియజేస్తున్న పరిస్థితుల వల్ల మనం శుద్ధులు గురువారికి ఏది ఎన్ని అడగానే మన గురువారికి ఒకటి మనకు కావాల్సిన తెలుగులో ఏనాడు గురువారికి చంద్రబాబు నాయుడు మీరు వాళ్ళ రోజు ఎంతో ఇష్టంగా ఉన్నాయని నేను చేయలేను మళ్ళీ ఇలా మన దశాన్ని మనం పూర్తి చేసుకుంటా ఉంటాం. మనం పూర్తి చేసుకున్నటువంటి మనకి కూడా ఖచ్చితంగా మనం మరి ఈనాటి మన ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టిసీమ ద్వారా ఈ రాష్ట్ర భాండాగారానికి ముక్కు వాటిలో కొట్టని చెప్పి అన్నపూర్ణ కాపాడినటువంటి అమర భగీరథులు మన ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి మరలా మనకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజున రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితి. ఆ రోజున రాజధాని ఏ రకంగా ఏర్పడింది అంటే ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి రాజధాని. ప్రపంచంలో ఎక్కడ ఏ రాజధాని కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏర్పడ్డారు. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ ద పీపుల్స్ క్యాపిటల్. అవర్ క్యాపిటల్ ఇస్ ద పీపుల్స్ క్యాపిటల్ బట్ నేమ్డ్ యాజ్ ఏ అమరావతి. అలాంటి ప్రజలతో ఏర్పడినటువంటి రాజధానిని సర్వనాశనం చేసినటువంటి అంశం. అవగాహన లేకుండా అవినీతి వైపు కళ్ళు ఏంటంటే కావులు కప్పి ఈరోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన సంగతి మనందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి తరుణంలో మంచి ప్రభుత్వం ప్రగతికి ఓటేమని చెప్పి మనం మాట్లాడుతూ వచ్చాం. ప్రభుత్వం ఈ రోజున సంకల్పంతో పనిచేసే ప్రభుత్వం కూటమి నాయకత్వం గారు. ప్రగతికి మనం ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ప్రగతికి ఓటేయాల్సినటువంటి బాధ్యత మంది. ఆ నేపథ్యంలో నేను వ్యక్తిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ మీ సహకారాన్ని సహాయాన్ని కోరటం ఒక ఎత్తు అయితే, ఒక అడుగు ముందుకు వేసి బాధ్యత కలిగిన వ్యక్తులుగా విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి సమయం మరొకసారి ఆసన్నమైందని చెప్పి చెప్పాలనేదే నా చేయ. ఆ విధంగా మీరు ఆలోచించినట్లయితే ఈ రోజున ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. అలాంటి సందేశం ఈ గెలుపు ద్వారా ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. I don't know how many of you are get registered. Total 195. Very good. And one more question. Then last lo సెలవు తీసుకుంటూ అడుగుతున్నాను. How many of you are interested in politics? Good. Very
ఫార్చునేట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఓటేస్తున్నారు. 3-4 చేతులు ఎత్తారు. వెరీ ఫార్చునేట్. కొన్ని చోట్ల అయితే ఒకటే ఎత్తున్నారమ్మా. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని, బీయింగ్ ఎడ్యుకేటెడ్, being a responsible citizens of this country, not only the state. మనం మన రాజ్యాంగాన్ని నమ్మాలి, మన ప్రజాస్వామ్యాన్ని నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే పార్లమెంటరీ డెమోక్రసీలో గొప్పతనం ఏంటంటే మీరు ఇచ్చిన ఓటు వల్ల ఇవాళ రాము గారు ఇక్కడ శాసనసభ్యుడు. ఆ రకంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన ఈ సమాజాన్ని కాపాడటానికి మీరు ఇచ్చిన ఓటు ద్వారా పాలన చేసి ఈ సమాజాన్ని అభివృద్ధి చేయడానికి, అది ఒక పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నటువంటి అతి గొప్ప. నమస్కారం. ముందుగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేసిన కోటేశ్వరరావు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఎన్నికల రాము గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, ముఖ్యంగా ఈరోజు రేపు 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. మిమ్మల్ని అందరూ కూడా అప్పీల్ చేద్దామని, మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే 2 విషయాలు ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పాలి. ఆయన ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తి, లైన్ ఎప్పుడు దాటలేదు, చాలా సర్వీస్ చేశాడు. ఆయన జీవితంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీ కానీ స్టేట్లో కానీ చాలా సేవలు అందించారు ప్రజానీకానికి. కొంతకాలం శాసనసభ్యుడిగా పనిచేశారు, మంత్రిగా చేశారు. అందువల్ల నాకు పూర్తి అవగాహన ఉంది. మంచి వ్యక్తుల్ని కౌన్సిల్లో పంపాల్సిందిగా మిమ్మల్ని అన్న కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మనం చూసాం కౌన్సిల్లో ఏ విధంగా సభలు సాగినాయో. ఎందుకంటే ముఖ్యంగా మనకి అసెంబ్లీతో పాటు కౌన్సిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నామినేటెడ్ అయినప్పటికీ కూడా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తుల్ని కౌన్సిల్లో తీసుకెళ్తే రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు గతంలో చూసినప్పుడు ఏ విధంగా కౌన్సిల్ సాగిందో మీ అందరికీ తెలుసు. ఆఖరికి గుడివాడ శాసనసభ్యుడు కూడా బల్లెక్కి ఏ విధంగా మాట్లాడాడో మీ అందరికీ తెలుసు. అది క్లియర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి తేడా. అది సభ్యత ఉండాలి. సమాజంలో చదువుకున్న వ్యక్తులు ఉంటే జ్ఞానం ఉంటుంది. అటువంటి వాళ్ళని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యక్తులు తీసుకెళ్లాడు మనం చూసాం కౌన్సిల్లోకి. ఏమి రాజకీయాల అవగాహన లేకుండా కేవలం బెట్టింగ్లని అటువంటి వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిల్ కూర్చోబెట్టి రాష్ట్రానికి ఏ విధంగా నష్టపోయామో మీ అందరూ చూశారు. అలాగే ఉపాధ్యాయులు కూడా గత ప్రభుత్వంలో ఏ విధంగా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ తెలుసు. నేను వారం రోజులు చేస్తాను. ఏం జరిగింది అంటే అవగాహన లేకుండా ఇష్టం మాట్లాడేస్తే సబ్జెక్ట్ మీద అవగాహన లేదు ప్రధానంగా. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్కి బోళ్ళంత అనుభవం ఉంది, రాజకీయ అనుభవం, సబ్జెక్ట్ మీద పట్టు ఉంది. అందువల్ల దయచేసి అటువంటి వ్యక్తుల్ని మనం కౌన్సిల్లో పంపించుకుంటే మన రాష్ట్రానికి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను మీ అందరూ కూడా అప్పీల్ చేస్తున్నా. అలాగే ఈరోజు ఈ ఎలక్షన్స్ పెద్ద ఇంపార్టెన్స్గా కానీ. అందరికీ నమస్కారం. ఈరోజు వికేఆర్బిఎన్బి కాలేజీ నందు ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ఆలపాటి రాజా గారి ఓట్లు అడగడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున కూటమి తరపున, అలాగే జనసేన పార్టీ తరపున ఈ రోజున మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మనం చూస్తే కనుక అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో ఎవరో కూడా ప్రజా సమస్యల మీద పోరాడేవాడు కాకుండా ఏదైతే రౌడీ షీటర్లుగా ఉండి 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకుని పెళ్లిళ్ళ గురించి మాట్లాడే
ఒక పనికి మాలిన వాళ్ళందరూ కూడా ఆ రోజున వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఈ రోజున ఏదైతే మన ఆలపాటి రాజా గారు ఒక మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న మంచి వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా ఏదైతే విద్యార్థుల్ని తమ మంచితో మీరు మంచిగా చెప్పే విద్యార్థులని తయారు చేసే ఉపాధ్యాయులుగా మీరు అందరూ ఉన్నారు. మీకు అందరికీ తెలిసే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మన కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆలపాటి రాజా గారికి ఈ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటునేసి ఆయన్ని గెలిపించాల్సిందిగా కోరుతూ, అలాగే మనందరం కూడా ఈ యొక్క సమాజాన్ని బాగు చేయాలంటే ఏదైతే ఎమ్మెల్సీలో ఇటువంటి మంచి వ్యక్తులు ఉంటే కనుక రేపొద్దున మన ప్రజాస్వామ్యాలను కానీ ఏదైతే చట్టాలని తయారు చేసే సభ కాబట్టి అటువంటి మనకి ఏదైనా విద్యార్థులకు కానీ ఏదో ఉపాధ్యాయులకు కానీ చట్టాలు తేవాలన్నా కానీ అటువంటి సభలోనే జరుగుతాయి. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులైనటువంటి ఆలపాటి రాజా గారిని మీరందరూ కూడా గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున కూటమి పార్టీ అయిన జనసేన పార్టీ తరఫున మీరందరినీ కూడా ఓట్లు అభ్యర్థించడానికి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీరు 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ ఆలపాటి రాజా గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటూ, ఈ రోజున ఇక్కడికి మాకు అవకాశం కల్పించిన వికేఆర్బిఎన్బి సంస్థల యాజమాన్యానికి అలాగే ఉపాధ్యాయులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చాలా విషయాలు చెప్పారు. అన్నిటికన్నా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక సైకోని లేకపోతే ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తిని, ఒక చదువు లేనటువంటి వ్యక్తిని మనం రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించడానికి పంపిస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలు ఎలా అవుతుందనే దానికి ఉదాహరణ గడిచినటువంటి 5 సంవత్సరాలు. ప్రపంచ చరిత్రలోనే రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలు మిగిలిపోయినటువంటి కర్మ మనకు పట్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి కారణం చదువుకున్నటువంటి వాళ్ళని, విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళని, చట్టం తెలిసినటువంటి వాళ్ళని కాకుండా దౌర్భాగ్యుల్ని, దగాకోరుల్ని, రౌడీల్ని, బూతులు మాట్లాడేవాళ్ళని చట్టసభలకు పంపించి చేసినటువంటి దౌర్భాగ్యమే మనకి పోలవరం అవ్వకుండా, రాజధాని లేకోకుండా చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర మంత్రిగా, న్యాయశాస్త్రంలో పట్టా పొందినటువంటి ఒక విజ్ఞానవంతమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఆయన పోటీ చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం తరఫున. మరి ఈ రోజున ఎన్ని కష్టాలు నష్టాలు చంద్రబాబు నాయుడు గారు పడుతున్నారో మనందరం చూస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలోకి నెట్టినటువంటి రాష్ట్రాన్ని మళ్ళా తెలుగువాడు తలెత్తుకుని తిరిగే విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి తోడుగా ఆయనకి అండగా ఉండేదానికి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా మనం ఇలాంటి మంచి వ్యక్తుల్ని పెద్దల సభకు పంపించి మనం తోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజున ఈ రోజున మనకి అమరావతి వచ్చింది, మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోవడానికి కారణం మన లెజిస్లేటివ్ కౌన్సిలే. ఆ రోజు కౌన్సిల్లో ఆ బిల్లుని వ్యతిరేకించి ఆ రోజున మన కౌన్సిల్ సభ్యులందరూ కూడా తెలుగుదేశం సభ్యులందరూ నిలబడి దాని కమిటీకి పంపించబట్టి ఈ రోజున మనకి అవకాశం వచ్చింది. అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తులు, ఒక ఖచ్చితమైనటువంటి వ్యక్తులు ఒక చట్టసభలో ఉంటే ఆ విధమైనటువంటి న్యాయం ప్రజలకు జరుగుతుంది. మరి మనందరం కూడా ఎంతో విజ్ఞతతో ఆలోచించి ఈ భూస్థాపితం చేసినటువంటి వైసీపీని ఇంకా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఇక్కడ వైసీపీ గురించి చెప్తున్నానంటే, దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళ క్యాండిడేట్ను కూడా పెట్టుకోలేనటువంటి అసమర్థులుగా ఈరోజు మిగిలిపోయి కేఎస్ లక్ష్మణరావు గారికి బ్యాక్గ్రౌండ్గా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆ రోజున అమరావతికి ఎన్బి కాలేజ్ యాజమాన్యం వారు, అలాగే ఈ కాలేజీలో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సమావేశం ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మీకు పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే బయట మేము పబ్లిక్లో తీసుకొచ్చేటువంటి అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండదనేటువంటిది మా భావన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుకి ఎంత
ఉందో ఇవాళ మీలాంటి గురువులందరితో మాకు అంత పని ఉంది. కాబట్టి చెప్పారు ఇందాక మేడం మాట్లాడుతూ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి, ఎమ్మెల్సీ క్యాండిడేట్ నౌ వుడ్ బి ఎమ్మెల్సీ, మీ అందరి సహకారంతో వారి గురించి వారి బయోడేటా చదువుతున్నప్పుడు ఏ విధంగా ఆయన రాజకీయ జీవితం అనేటువంటిది స్టార్ట్ అయింది, ఏ విధంగా ఆయన పార్టీని అభివృద్ధి పదంలో నడిపించిన విషయాల గురించి తెలియజేశారు. అలాగే ముఖ్యంగా ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే ఆయన ఇవాళ మినిస్టర్ హోదాలో ఉండాల్సినటువంటి అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ మేరకు కూటమి యొక్క సమీకరణలో భాగంగా జనాల సీటుని ఆయన త్యాగం చేసి ఈ రోజున మనందరి వద్దకి వచ్చి ఎమ్మెల్సీగా నిలబడుతూ ఓట్లని అభ్యర్థించేటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కాబట్టి కూటమి కూడా శాసన మండలిలో మెజారిటీ తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీలాంటి మేధావులందరికీ తప్పనిసరిగా ఉంది. గతంలో మీరు చూశారు, గత ప్రభుత్వం హయాంలో శాసన మండలిలో ఏ విధమైనటువంటి నీచ రాజకీయాలు, లంచ రాజకీయాలు జరిగాయో మీ అందరూ చూశారు. సో ఎప్పుడు కూడా మేధావులు వాళ్ళు ఎన్నుకోబడితే చక్కటి అభివృద్ధి పదంలో మనం అందరం కూడా ప్రయత్నించేదానికి అవకాశం ఉంటుంది. సో మీ అందరూ కూడా దయచేసి రేపు ఫిబ్రవరి గుడివాడ శివారు ధనియాలపేటలో ఎమ్మెల్యే వెనుగళ్ల రాము మీకోసం మీ వెనుగళ్ల పర్యటన చేపట్టారు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లుగా వివరించారు. పర్యటనలో భాగంగా ప్రజలు త్రాగునీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వాటర్ ట్యాంకులు వస్తున్నా పూర్తి స్థాయిలో నీరు అందటం లేదని, నీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడలో సమస్యల పరిష్కారానికి నాంది పలికాం, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల సమస్యను పరిష్కరించే దిశగా ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగిందని, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సామాన్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానని, ప్రజా సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని వివరించారు. అమృత్ స్కీమ్ పథకంలో పెండింగ్ లో ఉన్న పైప్ కనెక్షన్ పనులను తక్షణమే ప్రారంభించాలంటూ మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సార్ ఇక్కడ ఇది ధనియాలపేట ఎన్నో ధనియాలపేట కొత్త కాలనీ లాస్ట్ లైన్ పైప్ లైన్లు అన్నీ వేస్తున్నాయంటండి వీటి. ఓకే, టైమింగ్ మార్చండి, ఇవ్వండి ఇటు. ఒకసారి అదేంటో చూసి ఇది అంటే ఎవరో 15 చెప్పించినట్టున్నారు కానీ అది 15 రోజులు ట్యాంక్ అయితే వస్తుంది అట్లీస్ట్. మీరు అని ఉంటే నాకు వచ్చి చెప్పండి, ఏ రోజైనా చేయటానికి నేను రెడీగా ఉన్నా. మీకు ఇక్కడ కనెక్షన్ లేదు అనేది ఉందనుకో, వచ్చి చెప్తే దీంట్లో చేస్తాను. దీని కనెక్షన్ ఎటు నుంచి వస్తుంది? లేదు మీకేట తెలుసు కానీ దాని నుంచి కూడా కనెక్షన్ ఇప్పించా మీకు. నాకన్నా చెరువు కట్టు ఉంది కదా, చెరువు వచ్చాను కదా ఆఫీస్ దగ్గరికి. వస్తానమ్మా, ఒక్క నిమిషం. మంచి వచ్చాను నేను. 2 బ్యాంకులు కట్టమన్నారా? అది 2-3 సార్లు కూడా వెళ్ళి అడిగామండి, చూద్దాం అంటున్నారు. ఎవరు? ఒకటి ఏంటంటే అంతకుముందు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకుముందు కొంతమంది సభ్యులు ఉన్నారు, లబ్ధిదారులు. వాళ్ళకి కరెంట్ మీద బిల్లు ఎక్కువ వచ్చిందని, లేకపోతే ఇంకో ప్రాపర్టీ ఉందని హౌస్లు తీసేసారు. తీసేసినా కూడా లోన్ అనేది మాత్రం హౌస్ ఇవ్వలేదు, లోన్ కంటిన్యూషన్ అయిపోతుంది. లోన్ కట్టమని బ్యాంకు వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ముందు ఒప్పిల్లే 2 బ్యాంకులు లోన్ సెలెక్ట్ చేసింది. 2 బ్యాంకులు లోన్ సెలెక్ట్ అయింది. 2 బ్యాంకులు ఎవరికి ఇచ్చారంట? ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ తీసుకున్నాం అంటున్నారు, పాత గవర్నమెంట్ తీసుకున్నారు అని చెప్తున్నారు. 2 బ్యాంకులను పిలిపిస్తా.
గుడ్ మార్నింగ్. కార్డులు కూడా ఇక్కడే ఉన్నాయి సార్. ఒకసారి ఆఫీస్కి రండి. ఆఫీస్కి వస్తే అక్కడ స్టేషన్ మాస్టర్తో మాట్లాడి ఏం చేయొచ్చు అనేది చూస్తారు. బేసిక్గా ఆ అమ్మాయి కూడా ఇంకేంది బాగా ఇద్దరు పిల్లలు చేపిద్దాం. కొంచెం ఈ ఆధార్ కార్డులు గట్రాలు పట్టుకుని రండి ఒకసారి. నేను అక్కడ పంపిస్తాను. దీనికి వెళ్ళొచ్చి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి బాడీ ఇచ్చేసారండి. బాడీ ఇచ్చారులే. కాదు వాళ్ళు ఏమైనా చేస్తారని అనుకుంది. దాంట్లో ఇక్కడే చేశారు. అయితే నన్ను ఒక ఇజ్రాయెల్ అతను ఉన్నాడు వడ్డాది త్రీనాథ్ అతని పేరు. మినిమం దగ్గర ఒక 6 నెలల నుండి నన్ను మానసిక ఒత్తిడి కడుతున్నాడు. అతని గురించి నా కోసం నాగేశ్వరరావు గారు మాట్లాడారు, రమేష్ రాజేష్ అతను మాట్లాడారు. అతను మాట్లాడినా నన్ను ఇజ్రాయెల్ చేత కొట్టేస్తా చేస్తా, నాకు ఎమ్మెల్యే గారు నుండి ఫోన్లు వస్తున్నాయి, నేను ఆ 34 వార్డులో పని చేయకూడదు, ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అని ఇన్ఛార్జీలు ఆయన పిఏలు వాళ్ళు ఫోన్ చేసి, నేను దగ్గర 6 నెలల్లో నెలకి 15 రోజులే పనిచేస్తాను, నాకు మీరు అటెండెన్స్ గురించి చూసుకున్నా 10 రోజులు మనిషిని పెట్టుకున్నాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. 34 వార్డులో నేను పని చేయకూడదని 34 వార్డులో మీరు పని చేయకూడదు. వేరే చోటకి వేస్తే నాకు కాలు ఇది వరకు ఆపరేషన్ అయిందండి. ఇక్కడే మా ఇల్లు ఇది. ఇల్లు ఈ మధ్యలో ఏంటంత ఏది ఈ రేంజ్లో కిక్కెసలేస్తూనే తప్పది. ఓకే, ఈ కొల్లేరులో ఉండే పరిస్థితిలో ఇప్పుడు ఉంటుంది. అక్కడ చేయించండి అది ఇమ్మీడియట్గా. అది అయ్యిందని చెప్పి నాకు వచ్చి మళ్ళీ కంప్లైంట్, నాకు వచ్చి మళ్ళీ క్లియర్ చేసి వాట్సాప్ ఫోటోలు పెట్టండి. ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయనేది నాకు మధ్యాహ్నం లోపు ఈ ఫ్లాట్లన్నీ ఎన్ని ఉన్నాయి, ఎవరెవరయ్యి, ఓకే, ఎవరెవరయ్యి ఇదంతా ప్రిపేర్ చేసి ఫ్లాట్ నెంబర్తో సహా పెట్టేసి నాకు ఒక ఎక్సెల్ షీట్ చేసి పంపించండి. ఇది సాయంత్రం లోపు అవ్వాలి. ఐఎమ్ వెరీ సీరియస్ దీంట్లో. ఓకే, సరే మరి పిలిపించి అర్జెంట్గా వాళ్ళందరినీ నా దగ్గర రావాలి. చక్కగా ఇల్లు పెట్టుకుంటాం, ఇల్లు కడుస్తామండి. బతుకు జనాలకి వాళ్ళు ఇంకా వేరే చోట్ల ఇల్లు ఉంటాయా? వేరే చోట నారాజు మహేష్ గారు ఏమ్మా హ్యాపీనా? ఓకే, ఎవరండి మాట ఎవరండి? సో ఇప్పుడు మీకు ఇటు నుంచి వస్తానికి వేరే కనెక్షన్ ఒకటి ఇవ్వాలంటమ్మా. ఈ లైన్కి కూడా వస్తానికి ఈ లైన్లన్నీ పైప్ లైన్లు వేసేస్తున్నాయి కాబట్టి ఇదంతా కొత్త లైన్ వేసారు కానీ కనెక్షన్ అంటే వీళ్ళకి కనెక్షన్ దగ్గర అసలు మెయిన్ పైప్ లైన్ వచ్చే ఏరియా నుంచి ఇది రాదు. ఓకే, అందుకని దాన్ని మార్చాలని చూస్తున్నాం. ఈ వారంలో ఫినిష్ అవుద్ది. మీకు మ్యాక్సిమం 10 రోజుల్లోపు మీకు ఇటు సైడ్ కూడా నీళ్ళు వచ్చే ఏర్పాట్లు చేస్తాం. అట్లీస్ట్ ఇప్పుడు దానికే నమ్మొచ్చింది. ఇప్పుడు వచ్చింది దానికోసం. రోడ్లు మీకే ఇచ్చానమ్మా. ఈ కాదు కానీ ఈ అప్పుడే వేయలేదు. వాస్తవం చెబుతున్నాం. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎన్నో సంవత్సరాలు చెప్పగా మీ మెయిన్ రోడ్లు. లయన్స్ క్లబ్ సభ్యులు ఉప్పాల ప్రత్యూషబాబు మనవడు అయాన్ 2వ పుట్టినరోజు వేడుకలను గుడివాడ ఏలూరు రోడ్లోని కర్లా కోటేశ్వరరావు ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదానం మరియు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనమని, ఇటువంటి కార్యక్రమాలు పలువురు చూసి సేవా మార్గం వైపు నడవాలని ముఖ్య అతిథులు ఆశించారు. ఈ కార్యక్రమంలో అయాన్ కుటుంబ సభ్యులు వెంకట రవితేజ, ఉప్పాల ప్రత్యూషబాబు, రాజశేఖర్, వైశ్య సంఘ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, జాజుల తాతారావు, కంతేరి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. రవితేజ, నేను ఉప్పల వెంకటేశ్వరరావు గారి మనవండి. మా మామయ్య గారు ఉప్పల ప్రద్యోత్ బాబు గారు
నేను ఈరోజు అభియాన్ మా బాబు అభియాన్ 2వ పుట్టినరోజు కారణంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదానం ఇట్లా చీరలు దానం చేయడానికి ఆలోచించుకున్నామండి. ఇక్కడ మాకు హెల్ప్ చేసిన హరిగారికి, యాదవ సంఘం అధ్యక్షులందరికీ ధన్యవాదాలండి. మీరు ఇట్లాగే మంచి పనులు ఇంకా చేయాలని మేము ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. మా వంతు కృషి సహాయం మేము చేయడానికి ట్రై చేస్తుంటామండి. థ్యాంక్ యూ. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు లయన్ ఉప్పల వెంకటేశ్వరరావు తనయులు ఉప్పల ప్రత్యక్షబాబు గారు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా గత 4-5 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు, అడిగిన వెంటనే మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఏదైనా విద్యార్థులకి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కావాలంటే వెంటనే అడిగిన వెంటనే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఏర్పాటు చేస్తారు. అలాంటి ఉప్పల ప్రత్యక్షబాబు గారి మనవడు ఈ పేరు చెప్తాను, టి వెంకట రవితేజ గారి మరియు తనుజ గారి తనయుడు అవ్యాన్ బాబు 2వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కొత్తగా నిన్నే స్టార్ట్ చేశారు ఓల్డ్ ఏజ్ హోమ్, కర్లా కోటేశ్వర ఓల్డ్ ఏజ్ హోమ్ అని. మనమే ఫస్ట్ ఈ బాబుతోనే స్టార్ట్ చేస్తున్నాం. ప్రతిష్ బాబు గారు ఇక్కడ అడగగానే, హరిగారు ఇక్కడ 15 మంది ఉన్నారు అనగానే ఆ వృద్ధులకి చీరలు కానీ అన్నదానం కానీ ఏర్పాటు చేద్దామన్నారు. వెంటనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున, మిత్రమండలి సభ్యులు అందరి తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే వెంకట రవితేజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకో పేరు మీరు సార్ రాజశేఖర్ బాబు గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం మిత్రమండలి సభ తెలుపుతున్నాం. అలాగే మాకు పెద్దలు తిరుపతి గారు, మాగుల సత్యం గారు, జాజుల మునింద్ర గారు, ఇక్కడ కర్లా ఫౌండేషన్ వారు, వీళ్ళందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఓకేనా. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ వద్ద శరణాలయంలో చీరలు వాళ్ళకి కావాల్సినన్ని ఏర్పాట్లు చేశారు. మెయిన్గా హరిగారు గురించి 2 మాటలు చెప్పాలి. ఇప్పుడే ఆశ్రమంలో కొత్తగా నిన్న ఓపెన్ చేయటం అంటే అంత ఆశ్రమం నాయకులు కూడా ఎవరిని బోని చేస్తే బాగుంటుందనే తత్వంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. మేము ఇవాళ చూసుకొని గంగామాల సంతం అంటే తక్కువ దగ్గరికి వచ్చాము. అలాంటి ఈ ఆశ్రమానికి ఇవాళ నాంది పలికిన హరిగారికి, ఈ ఉప్పల వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ అనగానే కూడా అది ఒక సేవా సంస్థ. అది ఆయన మధ్యగ కూడా పంపిణీ కార్యక్రమంలో కూడా నెహ్రూ చౌక్లో చాలా చేశారు కార్యక్రమాలు. అలాంటి నేను లోగడ నుంచే చెప్తున్నా, ఒక్కసారి హరిగారికి కార్యక్రమాల్లో నిమగ్నం అయితే బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ, ఇంకా ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళే గుర్తు చేసి, ఏంటి మేము గుర్తున్నావా లేదా, మా మ్యారేజ్ డే, మా అబ్బాయి మ్యారేజ్ డే, మా మనవడి బర్త్డే అనే ఫోన్లు వచ్చి ఈ కార్యక్రమం చేయమని చెప్తున్నారు. ఇది ఎందువల్ల అంటే ఆ ఇచ్చిన డబ్బుకు సార్థకంగా మనస్ఫూర్తిగా ఇది అంత తేలిక కాదు. డబ్బులు ఉండయి, చాలామంది దగ్గర ఉంటాయి. ఈ పని ఉపయోగించడం, దాన్ని సార్థకం చేయటం కష్టం. ఇదివరకు ఉద్దశరణం లేదు. లోగడ ఎక్కడెక్కడ పెద్ద కళ్యాణ మండపాలు తీసుకొని భారీ ఎత్తున చేసేవాళ్ళు. ఇప్పుడు రాను మారిపోతుంది. ఈ వృద్ధులకు కూడా వద్దనుకుంటాం కానీ అది అవకాశం రావట్లేదు. కొంతమంది అయితే ఎంత డబ్బు అయినా ఇస్తాము. మా అబ్బాయి అమెరికాలో ఉన్నారు. ఈ వృద్ధులు మన అమరావతి సత్రంకి వెళ్తే కోట్లు ఉన్నాయి వాళ్ళ అబ్బాయి అయినా మన ఇంట్లో వద్దండి, కావాలంటే డబ్బులు ఎన్ని లక్షలైతే పంపిద్దాము అనే స్వభావం. అది మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులను చూడాల్సిన పద్ధతి ఉంది. అలాగనే ఇక్కడ బర్త్డేలు చేయటం అనేది చిన్న మంచి కార్యక్రమం ఎన్నుకున్నారు. అలాంటి కార్యక్రమం చేసిన దాతలకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ ఇక్కడ సమావేశానికి మరి అభియాన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకోవడానికి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. మరి తల్లిదండ్రులైనటువంటి టి వెంకట రవితేజ గారు మరియు శ్రీమతి తనుజ గారు తనయుడైనటువంటి అభియాన్ బాబు మరి 2వ జన్మదిన వేడుకలు ఇక్కడ కర్లా కోటేశ్వరరావు గారి ఫౌండేషన్ మరి ఓల్డ్ హోమ్ కేర్ అన్నమాట. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి మా రాష్ట్ర యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు పుట్టి హరికుమార్ గారి నేతృత్వంలో ఇక్కడ ఈ ఘనంగా మరి పుట్టినరోజు వేడుకలకి చేయడం జరుగుతుంది. దీనికి హాజరైనటువంటి పెద్దలు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మరి అభియాన్ బాబు యొక్క పేరెంట్స్, మరి గ్రాండ్ ఫాదర్ అయినటువంటి ప్రజ్యోత్ బాబు గారు, ఉప్పాల ప్రజ్యోత్ బాబు గారు,
మరి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లాంగ్ లివ్ అవియాన్ బాబు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర శ్రీకృష్ణ యాదవ్ సేవా సమితి అధ్యక్షులు మిత్రులు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి, పెద్దలు బొగ్గార తిరుపతి గారికి, ప్రత్యూష్ బాబు గారికి, మరి జాదుల తాతారా యాదవ్ గారికి, కంతేటి హరిబాబు గారికి, కార్యక్రమం చేసిన ఇతర పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కీర్తిశేషులు పెద్దలు గౌరవనీయులు మరి ఉప్ప వెంకటేశ్వర గారి మునిమానవుడు అభియాన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కొత్తగా పెట్టినటువంటి వయోవృద్ధుల ఆశ్రమంలో మరి వారికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఈ చీరల పంపిణీ కూడా చేయటం ఎంత ఆయన ముదాహం. ఈ కారణంగా మరి ప్రత్యూష్ బాబు అని వారి బ్రదర్ని అభినందిస్తూ మరి మా హరిగారి గురించి చెప్పాలంటే పుష్కర కాలం దాటిపోయింది. ఎన్నో వందల కార్యక్రమాలు విజయవంతంగా చేస్తూ అందరూ మన్నలు పొందుతూ ఎవరైనా సరే హరిగారికి ఇస్తే కార్యక్రమం సక్సెస్ అవుతుంది అనేటువంటి మంచి పేరు ప్రఖ్యాతిని తీసుకుని వచ్చాడు ఆయన. మరి ఆ సందర్భంగా మరి యాదవ్ సేవా సమితికి మంచి ఎనలేని గౌరవాన్ని పెంపొందించిన హరిగారికి మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆ కృష్ణ ముందే జగద్గురు ఆయనకు ఒక శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుతూ మరి జై మాధవ్, జై జై యాదవ్. వాతావరణంలో మార్పుల వల్ల పశువులకు సోకే వ్యాధుల నుండి రక్షించేందుకు గాను గుడివాడ పరపతి ఏరియా హాస్పిటల్ నందు ఉచిత టీకాలు అందజేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు దివాకర్ సూచించారు. ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా పశువులకి గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేస్తూ ఉన్నాము. అదేవిధంగా గొంతువాపు వ్యాధి రాకుండా, నల్ల జబ్బు రాకుండా, జబ్బవాపు వ్యాధి రాకుండా, దాన్ని బ్లూ టంగ్ అంటాము, ఇవన్నీ రాకుండా మేము వైద్యం చేస్తూ ఉన్నాము. టీకాలు వేస్తాము, ఉచితంగా వేస్తున్నాము. ఆ గొర్రెల్లో కూడా నీలి నాలుక అనేది ఒక ప్రమాదకరమైన రోగము, అది రాకుండా, అదేవిధంగా గొర్రెల్లో చిటుక వ్యాధి అంటే చిటుక వేసేలోపు చచ్చిపోతాయి, అది రాకుండా టీకాలు వేస్తున్నాము. ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలామంది గొర్రెల కాపర్లకి ఈ సమాచారం అందట్లేదు. అదేవిధంగా చాలామంది పశు పోషకులకి, గేదెలు పెంచేవారికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా, అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా, గాలికుంటు వ్యాధి రాకుండా, పారుడు వ్యాధి రాకుండా మేము టీకాలు వేయటం జరుగుతుంది. వీటన్నిటికీ మందులు ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి పశు పోషకులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా, గొర్రెల పెంపకందారులు కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అంతకంటే ఇంకా ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో పెంపుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పెంపుడు కుక్కలను పెంచుకునేటప్పుడు దాని ద్వారా మనుషులకు వచ్చే రేబీస్ వ్యాధి రాకుండా, పిచ్చి వ్యాధి రాకుండా దానికి టీకాలు కూడా మా హాస్పిటల్స్లో ఉచితంగా వేస్తాము. ఈ అవకాశాన్ని కూడా ప్రతి పెంపుడు కుక్క యజమాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు సేవలు అందజేస్తున్నామని ఆ సంస్థ కృష్ణా జిల్లా అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి అన్నారు. నందివాడ మండలం తమ్మలపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు గుడిపాట వెంకటేశ్వర, సర్పంచ్ సింగాల రాధాకృష్ణుల ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని మానవతా సంస్థ సభ్యులతో కలిసి గోడపాటి వెంకటేశ్వర ప్రారంభించారు. ఈ సందర్భంగా గోడపాటి వెంకటేశ్వరరావు, సర్పంచ్ రాధాకృష్ణ మాట్లాడుతూ 10 మందికి మంచి చేయటమే లక్ష్యంగా వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తుమ్మలపల్లి గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జరిగిన సభలో పేర్కొన్నారు. వైద్య శిబిరంలో మానవతా సంస్థ పెద్దలు దండమూడి సీతారామస్వామి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ పద్మజ, చంద్రశేఖర్, రాధాకృష్ణ, బ్రహ్మయ్య, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ విశ్వంశెట్టి, కిషోర్ బాబ్, తుమ్మలపల్లి గ్రామ వైస్ చైర్మన్ మద్దా సత్యనారాయణ, గ్రామ పెద్దలు సాధం సాంబయ్య, కేశవరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. గురించి తెలియజేయాలి. మానవతా సంస్థ అంటే గనక కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఉన్నత సమాజ నిర్మాణము. ఉద్దేశాలు ఏంటంటే కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఉత్తమ సమాజ నిర్మాణమే, ఉన్నత సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం. అందరము కలిసిమెలిసి ఉండి అందరము కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మా మానవతా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు స్థాపించిన సంస్థ ఈ మానవతా సంస్థ. ఈ మానవతా సంస్థ 2004లో స్థాపించబడింది జంగారెడ్డిగూడెంలో. ఆ తరువాత గుడివాడలో 2019లో మానవతా సంస్థ స్థాపించబడి ఇప్పుడు 6వ సంవత్సరంలోకి అడుగిడింది. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మానవతా సంస్థకు మాకు సభ్యులుగా చేరి గుడివాడ వారు, ఇతర చుట్టుపక్కల వారు చేరి ప్రస్తుతము 700 మంది సభ్యులతో గుడివాడలో అతి పెద్ద సంఖ్యలో ఉన్న సేవా సంస్థ మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. అయితే ఆంధ్రప్రదేశ్లో 135 శాఖలతో 80,000 పైన
ఉన్న సభ్యులతో ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నది మా మానవతా సంస్థ. ముఖ్యంగా చేసే కార్యక్రమాలు ఏంటంటే మనం మానవ సేవే మాధవ సేవగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈనాటి బాలలే రేపటి భావి పౌరులు కాబట్టి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ క్లాసెస్ గుడివాడలోను, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోనూ కూడా, నందివాడలో, కమిర్స్లో, మా గుడివాడలో కూడా చాలా స్కూల్స్లో కెరీర్ గైడెన్స్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కెరీర్ గైడెన్స్ క్లాసెస్లో వారికి కొన్ని బహుమానములు, తర్వాత బాగా అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్, ఈ విధంగా క్యాష్ ఇవ్వటం, మెమెంటోలు ఇవ్వటం, వాళ్ళని ఏంటంటే ఎంకరేజ్మెంట్కి ఈ విధంగా అనేక ఇస్తూ మీకు పరీక్షలు చేసి మీ ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కాబట్టి డాక్టర్ల గారి చేత మీరు బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇక్కడ పెట్టిన ఏదైనా చూపించుకుని మీరు వారు చెప్పిన విధంగా చక్కగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాం. కాబట్టి మనందరికీ తెలుసు, కానీ ఆచరించడం చాలా ముఖ్యం. మానవతా సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు, ఆరోగ్యంగా బాగోలేని వాళ్ళకి అదే విధంగా కంటి ఆపరేషన్లకు కానివ్వండి, ఆరోగ్యం అంటే అనారోగ్యంగా ఉన్న వారికి ఎవరికైనా సరే ఉచితంగా ఆర్థిక సహాయం చేయటం జరుగుతూ ఉంటుంది. మా మానవతా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా చనిపోయిన వారికి ఫ్రీజర్ బాక్సులు అందజేయటం. సర్వేంద్రియాం నయనం ప్రధానంగా జరుగుతుంది. అలాగే చర్మ వ్యాధుల గురించి కూడా, అలాగే చెవి, ముక్కు, గొంతు సంబంధించినటువంటి అన్ని రకాల ఎయిల్మెంట్స్ కూడా ఇక్కడ ఈ తుమ్మపల్లి గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి శిబిరంలో నిర్వహించబడుతోంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలంతా కూడా ఆరోగ్యంగా జీవించాలని మేము కోరుకుంటున్నాం. అందువల్ల పళ్ళు లేనిదే ఆరోగ్యం ఉండదు. కారణం ఏంటంటే లోపల అరగాలంటే బాగా నవలాలి. అలాగే కళ్ళు లేని ఆరోగ్యం ఉండదు, కళ్ళు లేని చూడలేము. కాబట్టి కంటి చూపు ఎంత ముఖ్యమో పళ్ళు ఎంత ముఖ్యమే, వాటికంటే ముందు మోకాలు కూడా ముఖ్యమే. కాబట్టి ఇవన్నీ కూడా సత్వమైన ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి తప్పనిసరిగా వీటి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ గోడపాటి సార్ రావాలి సార్. మీరు మనకి చర్మం కూడా ప్రధానమే. ఇప్పుడు అన్నిటికంటే ఏదైనా వ్యాధి అంటే చర్మం చూసి చెప్తారనమాట. కాబట్టి ఆ చర్మ వ్యాధులు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. కాబట్టి చర్మ వ్యాధుల్ని రూపం మార్చుకోవడానికి ఈ క్యాబ్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెడితే అప్పుడు మనం గోకోవడం కాదు, శుభ్రంగా దానికి మంచి చేయాలంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకోవడం అనేది మా సంస్థ ద్వారా మా డాక్టర్ స్కీమ్ అంతా కూడా చెప్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జరగబోయే పట్టభద్రుల ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజారిటీ అందించాలని కోరిన కూటమి నేతలు. ఇంజనీరింగ్ కళాశాలలో పట్టభద్రులతో ముఖాముఖి సమావేశమైన కూటమి నేతలు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని వివరించిన ఎమ్మెల్యే వెనగండ్ల. నీ కోసం మీ వెనగండ్ల కార్యక్రమంలో భాగంగా స్లమ్ ఏరియాలో పర్యటించిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.